వృషభ రాశి వారు ఈ పేరు ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. ఆమె మీపై తాంత్రిక పూజలు చేస్తుంది. ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. ఈ వీడియోలో తెలుసుకోండి. అదేవిధంగా వృషభ రాశి వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. అలానే వృషభ రాశి వారి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి, వివరంగా తెలుస్తాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నరసింహ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృషభ రాశి భూతత్వానికి చెందిన స్థిర రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సౌందర్యము, సుఖము, సంపద మరియు కళలకు కారకుడు. అందుకే వృషభ రాశి వారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వారి చిహ్నం ఎద్దు. ఇది వారిలోని బలం, మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది. వృషభ రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు. వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు. వీరికి సహనం చాలా ఎక్కువ. ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు. తాబేలు, కుందేలు కథలో తాబేలు లాగా నెమ్మదిగా అయినా విజయం సాధించటం వీరి నైజం. వీరు కలల ప్రపంచంలో విహరించరు, ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు. వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండి చూస్తారు. శుక్రుని ప్రభావం వల్ల వీరికి కళల పట్ల, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది. అందమైన ప్రదేశాలను, వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మంచి భోజనాన్ని, జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందుంటూ ఉంటారు. వీరు చాలా కష్టజీవులు. సోమరితనాన్ని ఇష్టపడరు. తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు. వీరి కృషి చాలా, ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది. వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల. ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వీరు భౌతిక వస్తువులకు, సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువ ఇస్తారు. కొన్నిసార్లు వీరు ఎక్కువగా పాజిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ స్వభావం సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు. జీవితంలో మార్పు సహజం, కానీ వృషభ రాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవనశైలి నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడి సోమరులుగా మారే ప్రమాదం ఉంది. తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం. సంబంధాల విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకంగా, ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు. తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు. వారికి కావలసిన అన్ని సుఖాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి మొండితనం కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భూతత్వ రాశులైన కన్యా మరియు మకర రాశుల వారితో వృషభ రాశి వారికి బాగా కలుస్తుంది. ఎందుకంటే ఈ రాశుల వారికి కూడా స్థిరత్వము, ప్రాక్టికాలిటీ మరియు విశ్వసనీయత వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే జలతత్వ రాశులైన కర్కాటక, వృశ్చిక, మీనరాశుల వారు కూడా వీరికి మంచి భాగస్వాములుగా ఉంటారు. ఎందుకంటే జలతత్వం భూతత్వానికి పోషణను అందిస్తుంది. ఆ వాయుతత్వ రాశులైన మిథున, తుల, కుంభ రాశుల వారికి స్వేచ్ఛ, మార్పు మరియు కొత్తదనం అంటే ఇష్టం. ఇది వృషభ రాశి వారి స్థిరమైన స్వభావానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అలాగే అగ్నితత్వ రాశులైన మేష, సింహ, ధనుస్సు రాశుల వారి దూకుడు, ఆవేశము వృషభ రాశి వారి ప్రశాంతత స్వభావానికి నచ్చకపోవచ్చు. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.
మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది. పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. అయితే వృషభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కూడా కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనుక ఉన్నట్లయితే వారితో మీరు ఈ అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యతో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉంటే, కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువులు ఉన్నట్లయితే, లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అండి. మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నారో, అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం వల్ల కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అంటే చాలా అవసరం. కాబట్టి ఏ అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేవారు. ఈ పేరుతో మొదలయ్యేవారు స్త్రీలైనప్పటికీ కూడా పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమండి. ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులు అయితే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి కూడా రావచ్చు. ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి. అంటే వీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మీ జాతకం ప్రకారం. అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి వారిపై మాత్రమే, అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. లేనిపోని సమస్యలను మీరుగా కొని తెచ్చుకుంటూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు. ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం, లేకపోతే వారిని దూషించటం అని ఇలాగా కాదండి. ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలైతే తీసుకోండి. లేకపోతే సమస్యలను కొని తెచ్చుకున్న వారే అవుతారు. కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు చేయకూడని పనులు చీపురును లక్ష్మీదేవి సమానంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయంలో చీపురును కాళ్ళతో తన్నకూడదు, తొక్కకూడదు. ఇంటిని శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి. చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి, ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి, శనిదేవుని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులు చీపురును చూడకూడదు, వారికి కనపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. చీపురును ఇంట్లో బెడ్ కింద, సోఫా కింద, కుర్చీ కింద, డైనింగ్ టేబుల్ కింద అస్సలు పెట్టకూడదు. ఇలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు.
అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి. చీపురుకి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి. భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు. కాబట్టి ఇప్పటి నుంచి నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగానే వాడుకోవాలి. శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు. అందుకే నారాయణుడు అంటారు. లక్ష్మీదేవి కూడా నీటి నుండే ఉద్భవించింది. పద్మపురాణంలో ఇదంతా చెప్పబడింది. కాబట్టి శ్రీ లక్ష్మీ నారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయటం లక్ష్మీ కటాక్షానికి దూరంగా అవుతున్నట్లే సంకేతం. ఇక మరొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు. అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఇంట్లో నుంచి మీరే బయటికి పంపిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. ఈ వృషభ రాశి వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తాము సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. దానం చేయటం వలన పూర్వజన్మల పాపాలు నశిస్తాయి. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. పేదవారికి అన్నదానము వస్త్రదానము చేయటం వలన పుణ్యం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఎర్రని మందార పూలతో లేదా బంతి పూలతో లేదా చామంతి పువ్వులతో పూజ చేస్తే వారి మీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి ఈ ఎర్రని పుష్పాలతో పూజ చేస్తే అతి త్వరగా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఈ వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు ఉంటాయి. అవి బల్లిరాక. ఇంటి గోడ మీద ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అతి త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుంది. పక్షుల గూళ్ళు. మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. చీమలు. ఇంటి పరిసరాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించబోతుందని సూచన. ఎర్ర చీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం. అదే నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని సంకేతం. కళలు. వృషభ రాశి వ్యక్తులకు కళల రూపంలో కూడా కొన్ని సూచనలు తెలుస్తాయి. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు కళ వచ్చినా లేదా చేతిలో దురద పెట్టినట్లు కళ వస్తే ఖచ్చితంగా అదృష్టం వరించినట్లే అనడానికి ఇది ఒక సంకేతం. కలలో పాము కనిపిస్తే శుభ సూచకంగా, 2 తలల పాములు కనిపిస్తే విపరీతమైన అదృష్టం వస్తుందని అర్థం. కలలో గుడ్లగూబ, పాము, బల్లి, గులాబీ పువ్వులు, ఏనుగు, చీపురు, శంఖం లాంటివి కనిపించినా ఐశ్వర్యం కలుగుతుందని సూచన. శబ్దాలు. కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని సంకేతం. కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. కోకిల కూత ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు కానీ అశుభాలు కానీ జరుగుతాయని సంకేతం. ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి సూచిక. సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు. మామిడి చెట్టు పైన కోకిల కూస్తూ కనిపించిన లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు. గుడ్లగూబ కనిపించినా లేదా ఎదురు వచ్చినా వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం. ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో కోటీశ్వరులుగా కాబోయే ముందు వచ్చేటటువంటి ఈ సంకేతాలను మీ జీవితంలో గనుక ఎలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఇక అదేవిధంగా మీరు కనుక మీ ఇంట్లో ఈ 3 తప్పులు కూడా చేయకండి. ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దగ్గర అవుతున్నట్లుగా అర్థం.